నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం గార్లబాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా తేలి సత్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరి గతంలో కంటే భిన్నంగా ఈ గ్రామ పంచాయతీని ఎలా ముందుకు తీసుకుపోతారో వారి మాటలను అడిగి తెలుసుకుంది. నమస్కారం సార్. గతంలో కంటే భిన్నంగా ఈ గ్రామ పంచాయతీని ఎలా అభివృద్ధి పరిచే అవకాశం, ఒక సర్పంచ్గా మీకు అవకాశం వస్తే? గార్లబాయిగూడెం గ్రామ పంచాయతీ మండలం కట్టంగూరు. నా పేరు తేలి సత్తయ్య. కాంగ్రెస్ పార్టీ వేముల వీరేశం గారు అభ్యర్థిగా ఎన్నుకున్నారు. మాకు పార్టీగా టికెట్ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకొచ్చి గ్రామ ప్రజలను అందరినీ ఏకదాటిగా చేసి అందరినీ కలిసికట్టుగా పనిచేసి ముందు ఒక 2 సార్లు సర్పంచ్గా అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా అవకాశం ఇచ్చిన అందరికీ నాకు నమస్కారాలు. ఇప్పుడు మన గ్రామంలో సమస్యలు కొన్ని ఉన్నాయి. కొన్ని ఇళ్ళు కొన్ని మనం పెట్టాం, 20 ఇళ్ళు చేసినాం. ఇంకా వచ్చే ఇళ్ళు చేస్తాం. డ్రైనేజీలు పనులు ఏమైనా ఉంటే ఇంకా బియ్యం కానీ సన్న బియ్యం కానీ ఇవన్నీ వస్తున్నాయి మనకు. ఇంకా కూడా ముందు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మొత్తం కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు మొత్తం చేస్తా. పేదవాళ్ళకు జంగాల కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ, జంగాల కాలనీలో ఇంకా ఇళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు 20-25 ఇళ్ళు ఇచ్చినాము. ఇంకా కూడా రెండో విడతలో 25 ఇళ్ళు ఈ ఎమ్మెల్యే గారితో కొట్లాడి తెప్పించి ఇప్పిస్తాను. కాబట్టి దయచేసి అందరూ మా యందు దయించి కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా చేసినందుకు నన్ను మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. సార్, మీరు అంటే ఇక్కడ గ్రామంలో చాలా సమస్యలు, కుక్కల బెడద, కోతుల బెడద ఉందంటున్నారు. గ్రామంలో అంతర్గత సమస్యలు ఉన్నాయి. ఈ అన్నిటి పరిష్కారానికి అవకాశం లభిస్తే మీరు ఇంకా ఎలా మెరుగైన గ్రామ పంచాయతీ తీర్చిదిద్దే అవకాశం ఉందంటారా? మాకు అవకాశం కల్పిస్తే ఈ కోతుల సమస్యలు కానీ, కుక్కల సమస్యలు కానీ, కొన్ని సమస్యలను వాటిని కూర్చొని పరిష్కరించి అన్నిటిని పరిష్కారం చేస్తాను. ఇంకా ముందు కూడా ఇంకా పనులు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొస్తూ ప్రజల ముందుకు తీసుకొస్తూ ఈ పనులన్నీ పూర్తి చేస్తారు. సార్, బెల్ట్ షాపుల వల్ల ఎంతోమంది తాగుడు బానిస అవుతున్నారు. అలాగే మత్తు పదార్థాలకు బానిస యువత కూడా వాళ్ళ జీవితాలు చిన్న భిన్నమవుతాయి. వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి, వాళ్ళు మార్పు తీసుకురావడానికి, బెల్ట్ షాపులు నియంత్రణ చేయడానికి మీరు మీ మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారా? ఏమైనా ప్రణాళిక ఏమైనా ఉందంటారా? ప్రణాళికలో మేము బెల్ట్ షాపులు కూడా ఇట్టవిల్గా లేకుండా షాపులను ఒకటే ఎక్కడో ఊరు పక్కన పెట్టి ఊళ్ళో నడవకుండా మేము మందు కూడా బానిసలు కాకుండా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. సార్, ఇంకోటి, ఇక్కడ గ్రామంలో వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, వీరందరూ వికలాంగులు కావచ్చు, వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు అందే విషయంలో కావచ్చు, ఇంకా వారికి సేవలు అందించే విషయంలో మీరు ఎలాంటి చొరవ చూపుతా అంటారు? ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ ఏ సమస్య ఉన్నా ముందుండి వాళ్ళ సమస్యలు పరిష్కారం ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తాను నేను. ప్రస్తుతం ఇప్పుడు డబ్బుమయ రాజకీయాలండి. ఓటు అంటే పవిత్ర, నా ఓటుని డబ్బుకో మద్యానికో అమ్ముకోవడం జరుగుతుంది. అలాంటి అవకాశం లేకుండా మీ ప్రచార శైలి ఎలా ఉంటుంది? అలాంటి అలవాట్లు పడకుండా ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకొస్తారు? ప్రజల్లో స్వచ్ఛందంగా ఓటేస్తట్టు వాళ్ళ ఇంటికి స్వచ్ఛంగా డబ్బుకు బానిసలు కాకుండా స్వచ్ఛంగా వ్యక్తిని బట్టి, మంచి పార్టీని బట్టి, మంచి వ్యక్తిని కాబట్టి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. సో గ్రామంలో ఇంకా బెల్ట్ షాపుల నియంత్రణ మీరు అది దానికి కట్టుబడి ఉంటాంటున్నారు. దాంతోపాటు ఇంకోటి, ఇక్కడ చదువుకోవడానికి లైబ్రరీ ఏర్పాటు చేయాలంటున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలంతో పాటు ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయాలంటున్నారు. మీరు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ఇదేనా చేసే అవకాశం ఉందంటారా? ఇది తప్పనిసరిగా ఈ జిమ్స్ కానీ, ఆటలకు పిల్లలకు గ్రౌండ్లు కానీ నేను ఎమ్మెల్యే దృష్టికి పోయి తప్పకుండా గ్రామ పంచాయతీలో తప్పకుండా చేస్తాను. సార్, ఈ గ్రామ ప్రజలకు, ఏది గార్లబాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధులకు తేలి సత్తయ్యకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు ప్రజలకు, ఓటర్లకు? మీరు ప్రజలకు ఇదివరకు 2 సార్లు సర్పంచ్గా చేసారు. వాళ్ళు ప్రజలకు తెలుసు కాబట్టి మళ్ళీ కూడా వాళ్ళ ప్రజలే మీరే ఉండాలని ఉన్నారు కాబట్టి ప్రజలకు అందరూ కూడా వాళ్ళ సమస్యలు ఎప్పుడు పరిష్కరించి ఎప్పుడు వెళవేళ్ళ వాళ్ళు ఎమ్మటి ఉంటూ ఊళ్ళో 10 రోజులు ఉంటూ వాళ్ళ సమస్యలకు, ఇబ్బందులకు, బాధలకు అన్నిటిగా తోడుపోడుగా నీడగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు నాకు తప్పకుండా సహకరిస్తారు, నన్ను గెలిపిస్తారు. సార్, మీకు గుర్తు ఏమొచ్చింది? మీ ప్రజలకు ఏం అప్పీల్ చేస్తారు? నాకు గుర్తు సార్ ఉంగరం గుర్తు వచ్చింది. ఏం చెప్తారు ప్రజలకు? ఈసారి ఉంగరం గుర్తు వేసి ఓటు వేసి గెలిపిస్తే మీ అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.